ముందుగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోయింది. బెండకాయ ఆనియన్ ఫ్రై రెడీ. మీరు కూడా ట్రై చేయండి బెండకాయ ఆనియన్ ఫ్రై. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కేజీ బెండకాయలను కడిగి పెట్టుకున్నాను. కట్ చేసుకోవాలా. బెండకాయలు ఇలా కట్ చేసుకోవాలా. ఈ సైజ్ ఆనియన్ నేను 6 ఆనియన్ తీసుకున్నాను. ఇవి కట్ చేసుకోవాలా. ఇలా ఆనియన్ కట్ చేసుకోవాలా. ఇలా ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర, ముందుగా కట్ చేసిన ఆనియన్, ఒక 3 నిమిషాలు వేగనీయాలి. కరివేపాకు, ఇలా కలర్ మారింది కదా, ఈ కట్ చేసుకున్న బెండకాయ దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇలా ఇట్లా జిగురులా వస్తుంది కదా, జిగురు పోవడానికి సాల్ట్ వేసేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోవాలి. జిగురంతా పోతుంది సాల్ట్ వేసుకుంటే. ఇలా అంతా జిగురంతా విడిపోయింది, ఎంత సాఫ్ట్గా అయిందో. దీంట్లోకి అల్లం వెల్లిగడ్డ, పసుపు వేసుకొని దీంట్లోకి కారం మీరు తగినంత వేసుకోవచ్చు. నేను ముందుగా కొద్దిగా సాల్ట్ వేసాను కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. పొయ్యి చిన్నగా పెట్టుకొని 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి.